గురుగారు మీరు ఒక ఎపిసోడ్‌లో అద్దం గురించి చెప్పారు. మనం బయటికి వెళ్ళినప్పుడు స్టెప్స్ దగ్గర ఎక్కినప్పుడు గాని, దిగినప్పుడు గాని మిర్రర్స్ ఉండకూడదు. అందులో మనం చూసుకోకూడదు అని చెప్పి. ఇప్పుడు చాలా మంది ఇంటికి సైడ్స్‌కి ఒక ఇప్పుడొస్తున్నాయి. కొన్ని గ్లాసెస్ అందులో క్లియర్‌గా మన ప్రతిబింబం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు అవి కూడా ఉండకూడదంటారా? అసలు ఇంట్లో ఎక్కడెక్కడ ఇలాంటి గ్లాసెస్ గాని, అద్దాలు గాని, గడియారాలు గాని ఎక్కడ ఉండాలి? అంటే ఒక ప్రశ్న మీద నుండి డౌట్, మీ డౌట్ కాదు ఇది, ప్రేక్షకుల డౌట్ అనే విధంగా మనము తీసుకొని చెప్దాము. ఎందుకంటే ఇవాళ రేపు చాలా అంటే నా జీవితంలో జరిగినటువంటిది. ఓకే. జూబ్లీ హిల్స్లో ఒక గృహప్రవేశం చేయడం జరిగింది. మన రామానాయుడు స్టూడియో కొంచెం డౌన్లో ఓకే ఒక సెలబ్రిటీ వారిది, వారి పేరు అవసరం లేదు కానీ చెప్తున్నా. అక్కడ వారి అక్షరం మా మీద ఉంటుంది. సో 2024లో గృహప్రవేశం చేయడం జరిగింది అక్కడ. నేను ఓకే 24లో గృహప్రవేశం చేసిన అంతా ఓకే. ఆఫ్టర్ ఒక 6 months తర్వాత కాల్ చేసింది ఆమె. గురుగారు అనుకోకుండా ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది అది అని చెప్తే నేను వారికి ఆ గృహప్రవేశం అయ్యేటువంటి సందర్భంలో చెప్పా, తల్లి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఇది ఇట్లా ఉండకూడదు అంటే లైట్ తీసుకున్నారు. నేను అప్పుడు వెళ్ళాను, చాలా అద్భుతంగా అక్కడ 2 రోజుల కార్యక్రమాలు అవన్నీ చేయించడం జరిగింది. సో 6 monthsలో ఇట్లా జరిగింది అని చెప్పింది అన్నట్టు. అంటే ఒకటి వాస్తుపరంగా ఒకటి, రెండవది వారికి ఒకరు ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఇంట్లో ఉండకూడదు. అది ఉండకూడదు అంటే ఒక పెద్ద ఐడల్, అంటే మనకు కృష్ణునికి సంబంధించింది, అది కొంచెము అందులో డిఫాల్ట్ ఉంది. సో అది సరే ఏదేమైనా వారికి ఆ విధమైనటువంటి ఇబ్బంది వచ్చింది కనుక కొన్ని ఉంటవి. మీరు అడిగినట్టుగా పెద్ద పెద్ద వారికి సంబంధించినటువంటిది కానీ ఏదైనా పెద్ద చిన్న అనేటువంటిది ఏది లేదు. కానీ మనము నడిచే అటువంటి క్రమములలో మామూలుగా నడవడం వేరు, ద ఎండ్ కానీ ఎంట్రన్స్ కానీ, ఎండ్ కానీ ఎంట్రన్స్ కానీ, లేదా స్టెప్స్ ఎక్కడం కానీ, ఇది గమనించుకోండి. ఇక్కడ మిర్రర్ ఉండొద్దు. ఇక్కడ మిర్రర్ ఉండొద్దు అంటే మనం ఎక్కేటువంటి ఈ స్టెప్స్ రైట్ సైడ్ తిరిగితే మిర్రర్ కనబడినా, మనం అందులో కనబడినా ఒకటి, లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎడదిక్కైనా. ఇంకా రెండవది, మనం ఇంట్లోకి ఎంటర్ అయ్యే క్రమంలో కానీ రైట్ సైడ్ కానీ ఒక పెద్ద గ్లాస్ ఉన్నా, అందులో మన ప్రతిబింబం కనబడినా, ఏది ఉన్నా ఉండకూడదు. ఇంట్లో ఆరోగ్య సమస్యలు కానీ, మనీ రిలేటెడ్ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనుకోకుండా వచ్చి పడతాయి. ఇక అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటి అంటే, ఇంట్లో ఇవాళ రేపు ఈ ఎగ్ షేప్ ఉండేటివి, ఇలాంటి షేప్స్ ఉండేటువంటి మిర్రర్స్ వస్తున్నాయి. పిచ్చి మిర్రర్స్ ప్లస్ గోడ గడియారాలు. షో బాగుంది అంటే గోడకు పెడితే బాగుంటుంది కదా అని అనుకుంటారు. అలా అంటే ఇవి పెట్టకూడదు. అంటే వాటి ఆకారం వల్ల కూడా మనకి ప్రమాదమే అంటారా? ఖచ్చితంగా 100% ప్రమాదమే ఉంటుంది. సో అంటే క్రాస్గా ఉన్నవి, స్క్వేర్గా ఉన్నవి, ఈ రౌండ్ ఉంది మనం పెట్టవచ్చు. కానీ దీనికి పైన సింబల్స్ ఏవో పిచ్చి సింబల్స్ ఉంటుంది. సింపుల్గా ఎగ్ షేప్ ఓన్లీ ఉండేటువంటి రౌండ్ గోడ గడియారాన్ని పెట్టుకోవచ్చును, బాగుంటుంది. ఇంకా దానికంటే ఓన్లీ రౌండ్ది పెట్టుకోవచ్చును. ఈ 4 మూలలది మాత్రం పెట్టుకోవద్దు. ఎగ్ షేప్ కూడా వాస్తవానికి పెట్టదు, కేవలం రౌండ్గా ఉండేది మాత్రమే పెట్టుకుంటే బాగుంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అది కూడా ఇంట్లో ఉండేటువంటి వారికి కొంత మజ్జుగా ఉంది, ఆరోగ్య సమస్యలు ఉండేటువంటి వారు ఎగ్జాక్ట్లీ ఉత్తరం వైపు
మధ్యలో భాగం నుండి ఈశాన్యం మూల మధ్యలో పెట్టాలి. ఓకే. మొత్తం ఉత్తరం ఇది మధ్యలో భాగం, ఇక్కడ నుండి ఈశాన్యానికి మధ్యలో గోడగడియారం పెట్టాలి. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, మనీ రిలేటెడ్ ఉన్నట్టయితే ఎగ్జాక్ట్లీ మధ్యలో పెట్టాలి ఉత్తరానికి. సో మంచి ఫలితం ఉంటుంది. సౌత్ సైడ్ అసలే పెట్టొద్దు. ఓకే. మరి అద్దం ఎక్కడ పెట్టాలి గురుగారు మన ఇంట్లో? మిర్రర్ మనకు మ్యాక్సిమం ఎంత లేదన్నా కూడా ఉత్తరం వైపు బాగుంటుంది, ఉత్తరం దిశగా కానీ లేదా మనము తూర్పు దిశగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఓకే. మనము ఉత్తరం దిశగా చూసుకోవడం కానీ తూర్పు దిశగా కానీ చూసుకోవడం బాగుంటుంది. పడమర దిశగా కానీ సౌత్ దిశగా కానీ పెట్టద్దు. ఓకే. బెడ్రూమ్లో అసలే పెట్టొద్దు మిర్రర్స్. మనము పడుకొని మిర్రర్ దిక్కు చూడొద్దు. మనం పడుకునేటువంటి పరిస్థితి మిర్రర్లో ఆ వైపుగా అట్లా ఉండొద్దు. అలా గురుగారు మరి చాలా మందికి ఇప్పుడు బెడ్స్ కి స్టైల్ గా మిర్రర్స్ వచ్చేస్తున్నాయి. గొడవలు అవుతున్నాయి, అందుకే స్టైల్ కా అంటే అందుకే గొడవలు అవుతున్నాయి. భార్యాభర్తలలో గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినడం, ఇంతే గొడవలకు కారణం అదే. ఇక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు కూడా అదే, అంతే. ఉండొద్దు అంటే ఉండొద్దు. ఓకే. ఇంకొక చిన్న డౌట్, ఇప్పుడు బెడ్రూమ్ లో ఉండొద్దు అని అన్నారు. చాలా మంది రెంట్ హౌస్ సింగిల్ రూమ్ లో ఉండడం ఎలా ఉంటారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడ పెట్టారు? నేను అన్న పాయింట్ ఏంది, బెడ్రూమ్లో మనం పడుకునేటువంటి లైక్ ఇప్పుడు బెడ్ పై ఒక వ్యక్తి పడుకున్నాడు, వాడు ఇటు చూసినా అద్దంలో కనబడద్దు. ఓకే. అంతే. ఇక వారు ఎక్కడ పోయినా పెట్టుకొని మనకు సంబంధం లేదు. ఓకే గురుగారు. ఓకే, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.